అవని ఇంటికి రాగానే దయాకర్ వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది. నేను ఈరోజు ఆరాధ్యని ఆయన్ని కలిశాను. ఆరాధ్యకి నా చేతులతో నేను భోజనం తినిపించానని చెప్పి తనైతే చాలా సంబరపడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దయాకర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు ఎంతసేపు పిల్లల్ని కలిశాను, భర్తను కలిశాను అంటావు కానీ నీ జీవితం గురించి నువ్వు ఆలోచించవా? వాళ్ళు కలిస్తేనే సంబరం కాదు, నువ్వు వాళ్ళతో కలిసి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న అవని అయితే లేదు, ముందు నేను ప్రణతి గురించి ఆలోచిస్తున్నాను. ప్రణతి జీవితం కుదుటపడ్డాకే నేను నా జీవితం గురించి ఆలోచిస్తాను. ప్రణతి తనని ప్రేమించిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడని తనైతే అనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ప్రణతి అయితే ఇంటికి వస్తుంది. ఇక అక్కడ వాళ్ళ వదిన మాటలు విని తను అక్కడ అలా గుమ్మం దగ్గర నిలబడి మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న అవని ఇలా అంటూ ఉంటుంది. కానీ ప్రణతి ప్రేమించిన వ్యక్తి తనని మోసం చేసి అక్కడ ఉన్న విదేశాలకు వెళ్ళిపోయాడన్న విషయం ప్రణతికి తెలియదు. ఆ విషయం తెలిస్తే ప్రణతి ఏమైపోతుందో అన్న భయం అయితే నాకు ఉంది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ప్రణతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి, నన్ను ప్రేమించిన వాడు నన్ను మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోయాడా? ఈ విషయం నాకు వదిన ఇంతవరకు ఎందుకు చెప్పలేదని చెప్పి ప్రణతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అవని ఆ మాట అనేసరికి ప్రణతికి చాలా బాధ అనిపించి తనైతే వాళ్ళెవరికి చెప్పకుండా అలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా తనకైతే ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంది. ఏంటి, నాకు ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి అని చెప్పి తనైతే అనుకుంటుంది. ఇక అలా అనుకునే లోపే తనైతే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇంతలో అవని భరత్ వాళ్ళిద్దరూ కూడా ప్రణతి కోసం వెళ్తారు. ఇక ప్రణతి అక్కడ లేకపోయేసరికి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి అంటూ ప్రణతిని వెతుకుతూ ఉంటారు. అయినా సరే ప్రణతి ఎక్కడా కనిపించకపోయేసరికి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇక ప్రణతి అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. ప్రణతి జాడను అవని ఎలా తెలుసుకోగలదు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.